నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా దద్దనాల ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి చేరుకున్న నీటి మట్టం. ప్రాజెక్టు గేట్లు ఎత్తి 200 క్యూసెక్ల నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం. బ్రిడ్జిపై పెయింటింగ్ వర్క్ చేస్తున్న కార్మికులను ఢీకొట్టిన రైలు, 3 మృతి. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 16 కంటైన్మెంట్ జోన్స్. బద్వేల్ మొత్తం కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటించిన అధికారులు. దసరా పండగ కల్లా ప్రజలకు అందుబాటులోకి రైతు వేదికలు. భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో పాఠ్య పుస్తకాల పంపిణీ. నిబంధనలు పాటిస్తూ పాఠ్య పుస్తకాలు తీసుకున్న విద్యార్థులు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మూసీ నదిపై ఉన్న బ్రిడ్జిపై 12 మంది రైల్వే ఉద్యోగులు పెయింటింగ్ వర్క్ చేస్తున్న క్రమంలో రైలు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వికారాబాద్ వస్తున్న ఓ ట్రైన్ ఇంజిన్ ఢీకొని 3 మృతి చెందారు. మృతి చెందిన వారిని నవీన్, షంషీర్ అలీ, ప్రతాప్ రెడ్డిగా గుర్తించారు. రైల్వే స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలో మూసీ రివర్ పైన బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ పైన 2 ట్రాక్లు ఉన్నాయి. ఒక ట్రాక్ బ్రిడ్జ్ హైట్ ఉంది, ఇంకో ట్రాక్ బ్రిడ్జ్ కింద ఉంది. ఈ బ్రిడ్జ్ వర్కర్స్, రైల్వే వర్కర్స్ సికింద్రాబాద్ చెందిన ఎంప్లాయీస్ ఉంటారు. ఆ బ్రిడ్జ్ ట్రాక్ రిపేర్ చేస్తున్న క్రమంలో ఒక 11 మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. సడన్గా హైదరాబాద్ టు వికారాబాద్ ట్రైన్ ఇంజన్ రావడం వల్ల కొంతమంది పక్క జరిగి హోల్డింగ్ పార్టీకి వెళ్ళిపోయినారు, కొంతమంది దూరినారు. ఒక 3 మాత్రం ఎటు తప్పించుకోలేకపోయినారు. ట్రైన్ హిట్ ఇచ్చింది. స్పాట్లో 3 చనిపోయినారు. దీంట్లో ప్రతాప్ రెడ్డి, నవీన్, షంషీర్ అలీ వీళ్ళంతా కూడా రైల్వే ఎంప్లాయీస్, బ్రిడ్జ్ ఎంప్లాయీస్. 3 స్పాట్లో చనిపోయినారు. రైల్వే పోలీసు వాళ్ళు వచ్చినారు, లోకల్ రైల్వే GRP వాళ్ళు కూడా వచ్చినారు. కేసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. యాక్సిడెంట్ గల కారణాలు అవన్నీ కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు తెలుస్తారు. వీళ్ళ మీద కేసులు ఏమైనా చేశారు? నిర్లక్ష్యం చేసిన వాళ్ళని అంటే రైల్వే పోలీసు వాళ్ళు చూస్తున్నారు. కర్నూలు జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు దద్దనాల ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి దద్దనాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి జుర్రేరుకు 200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. దద్దనాల ప్రాజెక్టు మరమ్మతులకు 12 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించామని, నిధులు విడుదలైన వెంటనే దద్దనాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ యొక్క బనగానపల్లి మండలంలోని దద్దనాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడం అనేది ఒక చారిత్రాత్మకం. ఎందుకంటే ఎప్పుడో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాలు సమృద్ధిగా పడి ఈ యొక్క చెరువుకు పూర్తి స్థాయిలో నీటి రావడం జరిగింది. మరి ఆ తర్వాత గత సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు రావడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ రాజన్న రాజ్యం వచ్చింది. మనకు పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కూడా బాగా ఈ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. మరి ఈరోజు ఈ యొక్క దద్దనాల ప్రాజెక్టు కింద 1500 ఎకరాలు ఆయకట్టు ఉంది. మరి ఇంకా ఎందుకంటే గతంలో ఈ యొక్క ప్యాపిలి మండలం, జలదుర్గం ఆ ప్రాంతంలో చెక్ డ్యాములు లేకుండా ఉండడం వల్ల పైన ప్యాపిలి ఆ ప్రాంతంలో వర్షాలు పడ్డా కూడా ఈ యొక్క దద్దనాల చెరువుకు నీళ్లు రావడం జరిగింది. ఈ యొక్క జలదుర్గము ఆ ప్రాంతంలో ఈ యొక్క కొన్ని చెరువులు కట్టడం, చెక్ డ్యాములు కట్టడం వల్ల ఈరోజు వాటర్ కూడా పైన ఎగువ ప్రాంతంలో వర్షాలు పడినప్పటికీ నీళ్లు రావడం లేదు. అందుకోసమే మొన్న ఈ మధ్య నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకోవడం జరిగింది. అందిరి నివారణ నుంచి మన డోన్ మండలం కొచ్చెరువుకు వాటర్ వస్తే దాదాపు 106 చెరువుల్లో నింపాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మరి ఆ యొక్క చెరువు కింద నీళ్ళు వస్తే ఆ చెరువు ద్వారా గ్రావిటీ ద్వారానే మనకు ఈ యొక్క దద్దనాల చెరువు కూడా నీళ్లు నింపేదానికి
వాటర్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. మరి ఇప్పటికే వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 16 కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి. దీంతో బద్వేల్ మొత్తం కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటించారు. కంటైన్మెంట్ ఏరియాలో షాప్స్, హోటల్స్, సూపర్ మార్కెట్స్ తెరవరాదని, మిగతా ఏరియాల్లో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే తెరవాలని అధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా బద్వేల్ అర్బన్ సిఐ రమేష్ బాబు మాట్లాడుతూ 10 గంటల తర్వాత వ్యాపార సంస్థలన్నీ మూసివేసి సహకరించవలసిందిగా బద్వేల్ ప్రజలను కోరారు. బద్వేల్ పట్టణ ప్రజలకు నమస్కారం. బద్వేల్ పట్టణ ప్రజలకు మరియు వ్యాపారస్తులకు పోలీస్ వారి విజ్ఞప్తి ఏమంటే, ఈరోజు టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ మేరకు నిర్ణయం మేరకు రేపటి నుంచి బద్వేల్ పట్టణంలో ఒక టీ షాపులు, హోటల్స్ ఇటువంటి పరిస్థితుల్లో తెరవబడవు. అలాగే మిగిలిన షాపులు చేసి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తెరుచుకొని ప్రాపర్ ప్రికాషన్స్తో మాస్క్ ధరించడం, గ్లౌజెస్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించేలా చేయడం, ఆ విధంగా చేస్తూ షాపుల్ని నడుపుకోవాల్సిందిగా కోరుతున్నాం. 10 గంటల తర్వాత రోడ్డు మీద ఏ ఒక్కరు కూడా తిరగకూడదు. షాపుల దగ్గర కానీ ఎటువంటి మనుషులు ఉండకూడదు. షాపులు బంద్ చేసుకొని ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం. బద్వేల్ పట్టణంలో కేసులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కేసులు ఎక్కువైతున్న సమక్షంలో ప్రాపర్ రూల్స్ పాటించాలని చెప్పి ప్రజలందరికీ మరియు ముఖ్యంగా వ్యాపారస్తులకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు వేదికలు దసరా పండుగ కల్లా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని ఎల్కూర్, మల్లెందొడ్డి, విఠలాపురం, రావుల చెరువు గ్రామాల్లో మల్దకల్ మండల కేంద్రంలో రైతు వేదికలకు భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు వేదికలకు భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గంలో 46 రైతు వేదికలు ఉన్నాయని తెలిపారు. దసరాకు రైతు వేదికలను ప్రజలకు అందుబాటులోకి వచ్చేటట్లు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూమి పూజ కార్యక్రమం మల్దకల్ మండలంలో ఎల్పూరు, అదేవిధంగా మల్లెందొడ్డి, విఠలాపురం, మల్దకల్ మండలాలు, మల్దకల్ హెడ్ క్వార్టర్లో, రావల్ చెరువులో కూడా భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అతి త్వరలోనే అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతు పక్షపాతి, రైతులకి దసరా పండుగ కానుకగా ఈ రైతు వేదికలు నిర్మించి ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది. ఖచ్చితంగా దసరా పండుగకి అన్నీ కూడా మా దగ్గర 46 గద్వాల కాన్స్టిట్యూషన్ 46 గ్రామ రైతు వేదికలు ఉన్నాయి. అవి కూడా వితిన్ టైంలో పూర్తి చేసి మళ్ళీ ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో 6వ వాటర్ ప్లాంట్ను మండల వైస్ ఎంపీపీ సుమలత శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలని చెప్పారు. అలాగే ఈ వర్షాకాలంలో అపరిశుభ్ర నీళ్లు తాగడం వలన అనారోగ్యానికి గురవుతారని, నీళ్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కర్నూలు జిల్లా పత్తికొండ శివారు చిన్నహుల్తి గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ రామస్వామి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామాన్ని పచ్చగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో మొక్కలు నాటడం జరుగుతోందన్నారు. పత్తికొండ మండలంలో 10,000 మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ పార్థసారథి, హౌసింగ్ డిఈ గురుప్రసాద్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వారి ఆధ్వర్యంలో రాష్ట్రమంతా కూడా చెట్లు నాటే కార్యక్రమం జరుగుతుంది. దీనిలో వన మహోత్సవ కార్యక్రమం రాష్ట్రమంతా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కలెక్టర్లు, మంత్రులు కూడా అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొని మన చెట్లు నాటే కార్యక్రమం ఫారెస్ట్ వారి సహకారంతో, అదేవిధంగా పీడీ డోమ వారి సహకారంతో, రెవెన్యూ వాళ్ళు, ఎంపీడీఓ, ఎంఈఓ, మండలాధికారులు అందరూ కలిసి జిల్లా అధికారుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం మొత్తం కూడా చెట్లు నాటి అందరికీ కూడా ఆహ్లాదం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత సంవత్సరం చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా మనం చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాం. కూడా పండ్లు ఇస్తాయి, నీరు ఇస్తాయి, తర్వాత అన్నిటి కూడా ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి చెట్ల వల్ల ఎంతో ఉపయోగం ఉంది. చెట్లు నాటి పచ్చని వాతావరణం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. అదే
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేరా కాలనీ మండల ప్రజాపరిషత్ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని కోవిడ్-19 నియమాలు పాటిస్తూ విద్యార్థులు మాస్కులు ధరించి పాఠ్యపుస్తకాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ గడ్డం మోహన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటనాయుడు, ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్లు పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని చెముడూరు గ్రామం వద్ద మున్సిపాలిటీ లేఅవుట్ నందు సుమారు 500 మొక్కలను నాటాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా నియోజకవర్గ ప్రత్యేక అధికారి పద్మజ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం బద్వేల్ తహసీల్దార్ శ్రీనివాసులరెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, ఏఈ కార్తీక్, ఆర్ఈ శ్రీనివాసులు, మార్కెట్ యార్డు చైర్మన్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తిరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని విరివిరిగా మొక్కలు నాటుతానని. వికారాబాద్ జిల్లా దోమ మండలం దాదాపూరు గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణానికి దోమ మండల జెడ్పీటీసీ నాగిరెడ్డి, ఎంపీపీ అనసూయ, టీఆర్ఎస్ నాయకులు భూమి పూజ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారం కోసం రైతు వేదిక భవనాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమ మండల వైస్ ఎంపీపీ మల్లేష్, రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ ప్రకాష్ రెడ్డి, సర్పంచ్ కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు బసన్నగౌడ్, వెంకటయ్య, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. దీని ద్వారా రైతులకు ఫర్టిలైజర్ కానీ, క్రిమి సంహారక మందులు కానీ రైతులకు మాట్లాడుకోవడానికి ఉపయోగపడాలని కేసీఆర్ గవర్నమెంట్ రైతు వేదికల్ని ప్రోత్సహిస్తుంది. దాదాపూర్ గ్రామంలో ఈ వేదికలు అన్ని విషయాలు మాట్లాడుకోవడం, విత్తనాలు కానీ, కొనుగోళ్లు కానీ, స్ప్రే మందులు కానీ అన్నీ ఇచ్చేటకు వేదిక ఏర్పాటు చేసిండ్రు. ఈరోజు మరియు సాంకేతిక నిపుణులు ఏఈ గారు కూడా వచ్చేసి ఇక్కడ దీనికి ఒక ఫౌండేషన్ స్టోన్ పెట్టి ముగ్గు వేయడం జరుగుతుంది. అతి త్వరలోనే ఈ రైతు వేదిక అధ్యక్షులైనటువంటి గ్రామ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని ముకుందపురం గ్రామంలో షుగర్, బీపీ ఉన్న పేషెంట్స్కు ముకుందపురం ఎంపీటీసీ నూకమల్ల ఇందిరా రామకృష్ణ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా బయటికి వెళ్లేటప్పుడు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి బయటకు వెళ్లాలని చెప్పారు. అలాగే ముకుందాపురం గ్రామ ప్రజలకు కరోనా మహమ్మారి గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నూకమల్ల ఇందిరా రామకృష్ణ, ఏఎన్ఎం కవిత, ఆశా వర్కర్లు గోవిందమ్మ, రమణ తదితరులు పాల్గొన్నారు. పెద్దలకి, చిన్నలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ ప్రజాప్రతినిధి ఎంపీటీసీ గారిని మీకు ఇందిరా రామకృష్ణని కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది కరోనా వైరస్. ప్రపంచ దేశాల్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఒకటైన మన ఇండియాలో కూడా ఈ వ్యాధి వ్యాపించింది. ఇండియాలో 11 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య వేలల్లో ఉంది. ఈ కరోనా వైరస్ అనేది మన తెలంగాణ రాష్ట్రం కూడా వ్యాపించింది. అందులోనూ మన మండలం, మునగాల మండలంలోనూ, మళ్ళీ మన గ్రామం ముకుందాపురంలోనూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎక్కడో చైనాలో స్టార్ట్ అయిన ఈ కరోనా వైరస్ మన దాకా వస్తుందని మనం ఊహించుకోలేదు. కానీ ఈ ఘోరమైన పరిస్థితి మన ముకుందాపురానికి వచ్చింది. ముకుందాపురంలో పాజిటివ్ అయిన వ్యక్తి కుటుంబాన్ని, వాళ్ళని ఏదో దోషుల్లాగా చూడకుండా వాళ్ళకు మన వంతు సహాయంగా నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయలు అందజేయాల్సిన బాధ్యత మన అందరిది. మనమందరం భయపడకుండా, ఆందోళన చెందకుండా వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ ఎప్పటి చెత్తని అప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చిన చెత్తబుట్టలలో వేసుకుంటూ, మన పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ వారంలో రోజు ఇంటికి వస్తుంటుంది. ఆ చెత్తని పెండ దిబ్బలలో కాకుండా ఆ చెత్తని అక్కడ వేసినట్టయితే, ట్రాక్టర్లో వేసినట్టయితే డంపింగ్ యార్డుకి పోతుంది ఆ చెత్త. మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. మనము మనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకున్నట్టయితే మనకి ఈ కరోనా వ్యాధి అనేది రాదు. ఉదయాన్నే మనం బ్రష్ చేసిన తర్వాత
1 లీటర్ వాటర్లో శొంఠి, మిరియాలు, పసుపు, దాల్చిన చెక్క, కొంచెం తులసి ఆకులు వేసుకొని ఒక 45 నిమిషాల పాటు సన్నగా మరిగించి ఆ వాటర్ తాగినట్లయితే మనలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దానివల్ల మనకి వ్యాధులు సంక్రమించవు. మనము పౌష్టికాహారం తీసుకోవాలి. మనము ఎట్లా అంటే పౌష్టికాహారం అంటే ఎక్కువ నూనెలో మరిగించిన కూరగాయలు కానీ కూరలు కానీ ఎక్కువ తీసుకోకూడదు. కామారెడ్డి మండలం తిమ్మకపల్లి గ్రామంలో బహుజన గాయకుడు, బహుజన మేధావి షన్ రేంజర్ల రాజేష్ ఆధ్వర్యంలో దళిత, బీసీ విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షన్ రేంజర్ల రాజేష్ మాట్లాడుతూ అంబేద్కర్పై దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా డీఎస్పీ లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. కామారెడ్డి జిల్లా డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూసుకుంటామని, అంబేద్కర్ విగ్రహం దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పెరుమంల రాయనరసింహులు, కొత్తపల్లి మల్లయ్య, విఠల్, గ్రామాధ్యక్షులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్ మిత్రులారా. ఈరోజు మరి నిజామాబాద్ పాత నిజామాబాద్ జిల్లా, ఇప్పుడు కామారెడ్డి జిల్లా అయినటువంటి తిమ్మన్పల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గత కొద్ది దినాల ముందు జరిగినటువంటి అవమానాన్ని కావచ్చు, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద మట్టిని వేయడం కావచ్చు, దీన్ని నిరసిస్తూ నేను పిలిచిన పిలుపు కోసం, చలో తిమ్మన్పల్లి కోసం కదిలొచ్చినటువంటి చాలామందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ డిఎస్పీ గారితో, సిఐ గారితో, ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది. గ్రామ పంచాయతీలో విచారణ కూడా జరిపించడం జరిగింది. తమ్ముడు బబ్లు ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటివి ఖచ్చితంగా కేసులు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్తూనే డిఎస్పీ గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. గతంలో భరత్ రెడ్డిని ఇక్కడ నవీపేట మండలంలో భరత్ రెడ్డి, అరే మాదిగా కొడుకులారా మీరు నీళ్ళలో మురికి నీళ్ళు తాగుమని చెప్పి అన్నటువంటి భరత్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి డిఎస్పీ గారే ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. ఆయన పూర్తిగా మద్దతు ఇచ్చి 100% నేను న్యాయం జరిగేటట్టుగా చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు చాలామంది మనలో ఉన్నటువంటి చాలామంది కార్యకర్తలు, ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ గ్రామ పంచాయతీలో కూర్చొని సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరి ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఏమాత్రం కూడా జాప్యం జరపకుండా ఇమీడియట్లీగా దాన్ని ఏదైతే మన సమస్య ఉందో దాన్ని చేయించి అక్కడ ఉన్నటువంటి నిందితుల్ని బయటకు లాగి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఒక 1 వీక్ 10 డేస్ లోపల ఖచ్చితంగా పూర్తిగా మన సహకారం కూడా అందించమని చెప్పేసి వారు కోరడం జరిగింది. ఈ సందర్భంలో మరి తిమ్మన్పల్లిలో జరిగినటువంటి ఇలాంటి దుర్ఘటన ఎక్కడ కూడా జరగకుండా కఠినంగా మేము సీసీ కెమెరాతో సహా చాలా ప్లేసుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలకు మంచి పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి మన పిలుపుకు, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానానికి పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడానికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై భీమ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు ప్రభుత్వ పాఠశాలలో జెడ్పీటీసీ గుండం నరసయ్య విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో పాఠశాలలు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు ఇంటి వద్దనే చదువుకోవడానికి పుస్తకాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కళ్యాణి భాను, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు యాదగిరి, విద్యార్థులు పాల్గొన్నారు. ఆవునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో గౌరవ జడ్పీటీసీ గారు మరియు 2 పాఠశాలల యొక్క ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ హాజరయ్యారు. వీరికి ఈరోజు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్న కరోనా ఎఫెక్ట్ వల్ల, పరిస్థితుల వల్ల పిల్లలకి పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. కానీ ఏంటంటే వీళ్ళు విద్యను అభ్యసించడానికి ఆన్లైన్లో జూమ్ యాప్ను మా ప్రధానోపాధ్యాయులు చెప్పినట్టు ఓపెన్ చేస్తున్నారు. తర్వాత ఈ యొక్క దూరదర్శన్ ఛానల్, తర్వాత యాదగిరి ఛానల్లో వీళ్ళొక పిల్లలకు సంబంధించిన సబ్జెక్టు చెప్తున్నారు. కాబట్టి పిల్లలు కూడా ఇంట్లో టైం వేస్ట్ చేయకుండా ఆ యొక్క టైంలో చూసుకొని ఆ యొక్క క్లాసెస్ విని ఈ యొక్క సంవత్సరాన్ని వృధా చేసుకోకుండా మీరు కష్టపడి చదువుకొని ఈ సంవత్సరంలో గెటిన్ కావాలని కోరుకుంటున్నాను. ఆవునూరు స్కూల్లో పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సర్పంచి బది కళ్యాణి భానుగారు, అదేవిధంగా 2 స్కూళ్ళ ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు, విద్యార్థులు అందరికీ పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడే భాను గారు చెప్పినట్లు చదువు అనేది ఏమాత్రం వేస్ట్ కాకుండా ఈ కరోనాను దృష్టిలో పెట్టుకొని ఈ చదువు బాధ్యత పిల్లలపైన ఉంది. తర్వాత కొన్ని కుటుంబాలు రైతు కుటుంబాలు కాబట్టి ఆన్లైన్లో చూడలేకపోతాయి. పిల్లలుగా
చదువుకునే విద్యార్థులుగా మీ బాధ్యత ఎక్కువ ఉంటుంది. సెల్ ఫోన్లు అనేటివి చూసుకోవడం బంద్ పెట్టి చదువు మీద మనసు పెడితే ఏ కోణములైనా మీకు చదువు అనేది తప్పకుండా వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులందరూ తప్పకుండా చెప్పేది బాగా అర్థం చేసుకొని సెల్ ఫోన్లను దయచేసి వాడకుండ్రి. అది వాడితే మీ లైఫే ఫైల్ అవుతుంది. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. పొద్దుగల్ల లేస్తేనే సెల్ వాడితే అందులో వచ్చేది లేదు, ఏమి లేదు. దాన్ని పక్కన పెడుతూ చదువు మీద ధ్యాస పెడితే ఇప్పుడు ఇచ్చిన గవర్నమెంటు ఏ దృష్టి కొద్ది అయితే మీకు పుస్తకాలు ఇచ్చిందో ఆన్లైన్ చూసినప్పటికీ చూడకుండా కూడా ఆ పుస్తకాలను మీరు మనసు పెట్టి చదివితే మీకు తప్పకుండా చదువు వస్తుంది, మీరు బాగుపడతారు. ఇది దృష్టిలో పెట్టుకొని పెద్దలను గౌరవిస్తూ ఉపాధ్యాయులు ఏదైతే చెప్తా ఉన్నారో ఆన్లైన్లో అది మంచిగా విని మీ మనసులో పెట్టుకుంటే మీకు తప్పకుండా చదువు వస్తుంది, బాగుపడతారు. నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆసుపత్రి డాక్టర్ కాశీనాథ్ కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరూ కూడా బయట తిరగవద్దని తెలిపారు. అత్యవసరమైతే బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నారు. గత 4 రోజుల నుండి భైంసా పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ తెలిపారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలు ప్రజలందరూ పాటించాలని, ఏమైనా జబ్బులొస్తే వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. నమస్తే అండి, నేను డాక్టర్ కాశీనాథ్, ఏరియా హాస్పిటల్ భైంసా సూపరింటెండెంట్. గత 3-4 రోజుల నుంచి మనం చూస్తున్నట్టయితే ఇంతకు ముందు ఎప్పుడు లేనట్టు విధంగా ఇప్పుడు కరోనా వైరస్ ఇక్కడ కేసెస్ పాజిటివ్ వస్తుంది, విజృంభిస్తుంది. దీని యొక్క అంటే మనకు ఒక ఇండికేషన్ ఏంటంటే ఈ జూలైలో మరి WHO వారు చెప్పినట్టు కేసెస్ పెరిగే అవకాశం ఉందని ఆల్రెడీ చెప్పారు. జూలై ఆగస్టు నెలలో అందరూ జాగ్రత్త ఉండాలని చెప్పారు. మరి ఇందుకు గాను ముందు నుంచి ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్ శాఖలు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి అనవసరంగా బయటకు రాకండి, అవసరం ఉంటేనే రాండి, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్క్ ధరించండి, ఫంక్షన్స్లలో అనవసరంగా గ్యాదరింగ్స్ ఎక్కువ చేసుకోకండి, సాధ్యమైనంత వరకు పోస్ట్పోన్ చేయండి, కంపల్సరీ ఉంటేనే ఇంట్లో బయటకు వెళ్ళి రాండి అని చెప్పంగా కూడా ఏడ చూసినా కానీ గ్యాదరింగ్స్ అవుతున్నాయి. పబ్లిక్ అస్సలు భయపడకుండా పోయింది. మరి మీ అందరికీ తెలుసు దీనికి ఇంకా వ్యాక్సిన్ రాలేదు, వచ్చే ట్రయల్స్ నడుస్తున్నాయి. మరి ట్రీట్మెంటే జరిగినప్పుడు ఎందుకు అంత రిస్క్ తీసుకొని బయటకు వస్తుందో అర్థమవుతలేదు. నాకు చిన్న పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మీకేం కాకపోతే ఓల్డ్ ఏజ్ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ, చిన్నపిల్లలు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్కు మీ నుంచి అది వారి వ్యాప్తి చెందితే చాలా కష్టం అవుతుంది. కాబట్టి పర్సనల్గా ఒకటే రిక్వెస్ట్, అందరూ ఇంటికాడనే ఉండండి, అవసరమైతేనే బయటికి రండి, కంపల్సరీ మాస్క్ ధరించండి. మరి నిన్న మొన్న చూస్తే ఈ మధ్యన 8 కేసులు 7 కేసులు 1 కేసు ఇట్లా కేసులు పోతుంటే వస్తున్నాయి. ఇప్పుడు ఎంతమందికి వచ్చిందో కానీ తెలియదు. అందుకే ఈ యొక్క 1-2 months మీరు ముప్పట్లాగా మీరే నియంత్రించుకుంటే ఈ యొక్క కరోనాను మనం నియంత్రించగలం. థ్యాంక్ యూ. బద్వేల్ మున్సిపల్ పరిధిలో అమలవుతున్న లాక్డౌన్ను నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ పద్మజ పర్యవేక్షించారు. పట్టణంలో అమలవుతున్న లాక్డౌన్ ఇంకా పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలు సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ పద్మజ మాట్లాడుతూ బద్వేల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే షాప్స్ తెరవాలని, ఆ సమయంలో కూడా ప్రతి అంగడి వద్ద సామాజిక దూరం పాటించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాసులరెడ్డి, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, బద్వేల్ అర్బన్ సిఐ రమేష్ బాబు, డాక్టర్ రాంప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా బద్వేల్ పట్టణంలో గత 3 రోజుల నుంచి కరోనా కేసులు ఎక్కువ అవడం మనం గమనిస్తున్నాం. దాదాపుగా 30 కేసులు ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది. ఈ కేసులన్నిటినీ కూడా పరీక్ష చేయించడము, ప్రైమరీ కాంటాక్ట్స్ని, సెకండరీ కాంటాక్ట్స్ని పరీక్ష చేయించి ఇంకా మళ్ళీ రాకుండా చూసుకోవడానికి తగిన చర్యలు తీసుకోవడానికి ఈరోజు ఒక కమిటీతో రివ్యూ అనేది చేశాము. ఈ రివ్యూలో తహసీల్దార్ గారు, సిఐ గారు,
అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారు, ఎండిఓ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారి సూచనలు బట్టి మేము తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే రేపటి నుంచి చాలా పకడ్బందీగా ఈ ప్రోగ్రామ్ మనం కరోనా నిర్మూలించడానికి ఒక ప్రోగ్రామ్ అనేది చేయాలని చెప్పి అనుకుంటున్నాము. దానిలో భాగంగా ఏంటంటే పొద్దున్నే 6 నుంచి 10 వరకు మాత్రమే అన్ని షాప్స్ కానీ అందరి ప్రజలకు కానీ వెసులుబాటు కల్పించడం. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో 10 తర్వాత ప్రజలు కానీ షాప్స్ కానీ ఏవి తెరవకుండా ఉండటం, ఇది చాలా కఠినంగా అమలు పరచాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా కోరడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పోలీసు వారి పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. వారు మిగతా వారి సహకారంతో ఇది పకడ్బందీగా అమలు పరుస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ప్రజల సహకారం లేదంటే మేము ఎంత కష్టపడినా కూడా ఉపయోగం ఉండదు. వారు కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు మాస్కులు ధరిస్తూ అలాగే శానిటైజర్ వాడుతూ షాప్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే సోషల్ డిస్టెన్స్ అనేది అమలు పరుస్తూ వాళ్ళు చేసినట్టయితేనే మేము ఏదన్నా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని పాటిస్తే వచ్చేటటువంటి లాభం వాళ్ళకి చేకూరుతుంది, మాకు చేకూరుతుంది. అలాగే కేసెస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. లేకపోతే ఇవన్నీ విఫలం అవుతాయి. కాబట్టి ప్రజల సహకారం మేము తప్పనిసరిగా కోరుకుంటున్నాము. అట్లాగే ఆఫీసెస్కి కూడా అనవసరంగా రావద్దని, గుంపులుగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకోవడం అవి చేయొద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. వారిని ఏదైనా ఆఫీస్లో పని ఉంటే ఇమ్మీడియట్గా 1 నిమిషంలో చూసుకోవడము, మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళిపోవడం లాంటి పని వాళ్ళు చేసినట్లయితే ఇట్లా గుంపులుగా మనకు ప్రజలు కనిపించరు. వాళ్ళు తెలుసుకోవాలి, భయపడడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ఎంతోమంది జీవితాలకు సంబంధించిన విషయము. వారి కుటుంబంలో ఏదైనా చెడు జరిగితే కనుక అప్పుడు చాలా బాధపడే ప్రయోజనం ఉండదు. కాబట్టి మనం ఇప్పటి నుంచే అప్రమత్తతగా ఉండటం అనేది నేర్చుకోవాలి. ఈ కేసెస్ ఎక్కువ అవుతున్న తరుణంలో మరింత జాగ్రత్త వహిస్తారని చెప్పి మాకు సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లా దద్దనాల ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి చేరుకున్న నీటి మట్టం. ప్రాజెక్టు గేట్లు ఎత్తి 200 క్యూసెక్ల నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం. బ్రిడ్జిపై పెయింటింగ్ వర్క్ చేస్తున్న కార్మికులను ఢీకొట్టిన రైలు, 3 మృతి. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 16 కంటైన్మెంట్ జోన్స్. బద్వేల్ మొత్తం కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటించిన అధికారులు. దసరా పండగ కల్లా ప్రజలకు అందుబాటులోకి రైతు వేదికలు. భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో పాఠ్య పుస్తకాల పంపిణీ. నిబంధనలు పాటిస్తూ పాఠ్య పుస్తకాలు తీసుకున్న విద్యార్థులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.